హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను సొరకాయ తోటైతే ఇడ్లీలు అయితే వేసిన చాలా బాగుంటాయండి. చూస్తున్నా నేనైతే ఇక్కడ తిని కూడా అయితే చూపిస్తున్నా. ఒకసారి మీరు సొరకాయ తోటి ఇడ్లీలు చేయనట్లయితే ఈ వీడియో చూసి మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? మనకు సొరకాయ చాలా మంచిది కదా మన హెల్త్కు. అందుకోసమని ఈరోజైతే నేను సొరకాయ ఇడ్లీలు అయితే చేస్తున్నా. మరి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఓకేనా? లేట్ చేయకుండా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా? మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఒకటి సోరకాయనైతే తీసుకున్న తర్వాత శుభ్రంగా అయితే కడుక్కున్నా. తర్వాత ఒక సైడు బొడ్డు ఉంటుంది కదా, బొడ్డు అయితే కట్ చేసుకున్నా. తర్వాత మధ్యలోకి అయితే కట్ చేసుకుంటున్నా. నేనైతే సగం అయితే చేస్తున్నా, అంటే సగం కాయతోటి మాత్రమే ఇడ్లీలు అయితే వేస్తున్నా. మొత్తం అయితే ఏం చేస్తలేనండి, మిగతా సగం నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నా. తర్వాత లోపల విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాలు అయితే తీసేస్తున్నా. విత్తనాలు ఉంటే అంత బాగుండదని విత్తనాలు అయితే తీసేస్తున్నాయి ఈ విధంగా చాకుతోటి. ఇంకా చూసిన ఈ విధంగా అయితే నేను విత్తనాలు అయితే తీసేసుకున్నా. విత్తనాలు ఉన్నా ఏం పర్లేదు, కాకపోతే నేను తీసేసుకుందామని విత్తనాలు అయితే తీసేసుకుంటున్నా. తర్వాత ఇంకా ఇప్పుడు తురుము పీట ఉంటుంది కదా, మేమైతే తురుము పీట అని అంటాము దీన్ని. తురుమేది ఉంటుంది కదా, దీంతో అయితే ఇంకా సన్నగా అయితే తురుముకోవాలి. ఈ విధంగా నేను మొత్తం తురుముకున్న తర్వాత చూపిస్తా. ఇంక ఈ విధంగా అయితే మొత్తం అయితే తురుముకోవాలి. చూసిండ్రా ఇంత అయితే అయిపోయిందండి. ఇంక ఇది పక్కనైతే పెట్టుకుందాము. తర్వాత ఒక గిన్నెలకు 1 కప్పు బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ అని అంటారు కదా, 1 కప్ అయితే తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పెరుగు అయితే తీసుకోవాలి. బాగా పులిసిన పెరుగు అయితే బాగుంటుంది, లేదంటే నార్మల్ పెరుగు కూడా అయితే వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని 1 కప్పు రవ్వకి 1 కప్పు ఇందాక మనము సోరకాయ తురుము ఉంటుంది కదా అదైతే వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి చేయితోటి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ కొద్దిగా పోసుకుంటూ అయితే కలుపుకోవాలి. ఇంకా ఈ విధంగా వాటర్ అయితే సరిపోయినన్ని పోసుకొని పిండి అయితే ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చెయ్యి కడుక్కొని ఇంకా వాటర్ అయితే కొద్దిగా పోసుకున్న తర్వాత ఇంకా పిండి ఎంత సమానంగా అనుకొని రవ్వ నానే వరకు అయితే, రవ్వ అనేది వాటర్ పీల్చుకున్నంత వరకు అయితే పక్కనైతే పెట్టుకుందాము. ఇప్పుడు తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే చట్నీ అయితే వేసుకుంటున్నా. దీనిలోకి పల్లి చట్నీ అయితే బాగుంటుంది. దానికోసం అయితే చిన్న బాండ్ అయితే పెట్టుకున్నా. తర్వాత ఇక్కడ 2 మూతల్లో పల్లీలు అయితే వేసుకున్నా. అంటే మనకు చట్నీకి సరిపడినంత పల్లీలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇంకా పల్లీలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, చూసిండ్రు కదా. ఇప్పుడైతే కిందికైతే దించుకోవాలి. పల్లీలు అయితే వేగిపోయినాయి. తర్వాత ఇప్పుడు ఈ పల్లీలను పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి పల్లీలను. తర్వాత ఒక 5-6 ఎల్లిపాయలు అయితే తీసుకోవాలి, పొట్టు తీయకుండానే వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. తర్వాత 1 స్పూను ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మిక్సీ పట్టుకున్నదంతా ఒక గిన్నెలకు అయితే పోసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ అయితే చూసుకోవాలి. ఉప్పు సరిపోకుంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాము. పోపు పెట్టుకున్నదంతా ఇప్పుడు చట్నీలకు అయితే వేసుకోవాలి. ఇంకా ఇంతేనండి, పల్లి చట్నీ ఏ విధంగా చేయాలనేది చూసిండ్రు కదా, చాలా సింపుల్గా ఉంటుందండి. నేను ఎప్పుడైనా పల్లి చట్నీ ఈ విధంగానే సింపుల్గా అయితే చేస్తాను. ఇది జస్ట్ ఇడ్లీలకు మాత్రమే బాగుంటుంది, దోశలకు కూడా బాగుంటుంది, కానీ నాకు అంత మంచిగా అనిపించదు. దోశలకు రెడ్ చట్నీ చాలా బాగుంటుంది. నేను చాలా వీడియోస్లలో రెడ్ చట్నీ ఏ విధంగా వేయాలనేది కూడా చూపించిన. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా, పక్కనైతే పెట్టుకుందాము. తర్వాత ఆలోపు అయితే ఇక్కడ రవ్వ అయితే మంచిగా అయితే నానిపోయింది. వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకున్నది కదా. ఇక్కడ మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నా. ఒక 10-15 నిమిషాల్లో అయితే అయ్యింది. తర్వాత ఇక్కడ కొద్దిగా
వంట సోడా అయితే వేసుకుంటున్నా అండి. వంట సోడా కంపల్సరీ అయితే వేసుకోవాలి. ఎందుకు అనంటే మనము అప్పటికప్పుడు ఇడ్లీలు వేసుకుంటున్నాం కాబట్టి వంట సోడా అనేది వేసుకోవాలి. వంట సోడా వేయడం వల్ల ఇడ్లీలు చాలా మెత్తగా అయితే ఉంటాయి. నేను ఇక్కడ సగం స్పూన్ మాత్రమే వంట సోడా అయితే వేసుకున్నా. తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే స్పూన్ తోటి అయితే కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ ఇడ్లీ కుక్కర్లో కొద్దిగా ఒక సగం చెంబు నీళ్ళు పోసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఇడ్లీ ప్లేట్లు అయితే తీసుకుంటున్నా. ఒక 4 ప్లేట్లు అయితే ఉంటాయి. ఈ 4 ప్లేట్లకు కొద్దిగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని 4 ప్లేట్లలో అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో అయితే ఒక్కొక్క స్పూను పిండి అయితే పోసుకోవాలి. ఒక స్పూన్ సగం అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఇంకా ఈ విధంగా 4 ప్లేట్లలో అయితే పిండి అయితే పోసుకోవాలి. ఇంకా పిండి పోసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లు అయితే స్టాండ్కి అయితే సెట్ చేసుకోవాలి. ఇంకా ఇడ్లీ ప్లేట్లు ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియోలో అయితే చూపించినండి. అది ఇడ్లీలు ఏ విధంగా చేయాలనేది ఆ వీడియోలో అయితే కరెక్ట్గా అయితే చూపించిన. చాలామందికి అయితే తెలుసు. ఇంకెవరికైనా తెలియకుంటే ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. తర్వాత ఇడ్లీ స్టాండ్కు ప్లేట్లు సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో అయితే స్టాండ్ అయితే పెట్టుకోవాలి. ఇది ఒక 15-20 నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. తర్వాత ఒక 15-20 నిమిషాల తర్వాత మంచిగా అయితే ఇడ్లీలు అయితే ఉడికిపోయినాయి. నేనైతే ఇడ్లీ స్టాండ్ అయితే కిందికి అయితే తీసుకుంటున్నా. చూడండి మంచిగా అయితే ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు బట్టతోటైతే ఒక్కొక్క ప్లేట్లు అయితే తీసుకుంటున్నా. తర్వాత ఇడ్లీ తీయడానికని నేనైతే ఒక చాకు అయితే యూజ్ చేసా. ఆ చాకు ఇడ్లీలకు ఎక్కువగా యూజ్ చేసా అండి. ఇడ్లీలు తీయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. మళ్ళీ ఇడ్లీలు చాకుతోటి తీస్తున్నారా అని కొంచెం బ్యాడ్గా అయితే కామెంట్ అయితే పెట్టకండి. నేను ఎప్పుడైనా ఇడ్లీలు తీయడానికి ఇదే చాకు అయితే యూజ్ చేసా. నాకు చాలా బాగా వస్తుంది. స్పూన్ కన్నా చాకుతోటి తీస్తేనే ఇడ్లీలు చాలా మంచిగా అయితే వస్తాయి. నాకు ఇక్కడ ఇడ్లీలు తీస్తుంటే చాలా కాలుతున్నాయి. చెయ్యి అయితే బాగా కాలుతున్నాయి. వాటర్ పెట్టి కూడా అయితే తీస్తున్నా. చెయ్యికి వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీలు అయితే తీస్తున్నా. అయినా చెయ్యి అయితే బాగా కాలుతుంది. నేను ఇడ్లీ ఒకసారి చూపిద్దాము అని అనుకుంటే బాగా అయితే కాలుతున్నాయి. చూడండి ఇక్కడ ఒకటి చింపి కూడా అయితే చూపిస్తున్నా. చాలా బాగుంటాయండి నిజంగా. అప్పటికప్పుడు ఈ సొరకాయ ఇడ్లీలు వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఇక్కడైతే నేనైతే మా పిల్లలకు మేము కూడా అయితే తింటున్నాము సొరకాయ ఇడ్లీలు. ఇంకా చేసేది అయితే మొత్తం అయితే అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో సొరకాయ ఉన్నట్లు అయితే ఈరోజే మీరు బ్రేక్ఫాస్ట్ అయితే వేసుకొని తినండి. ఈరోజు కుదరదు కదా, రేపు మార్నింగ్ అయితే ఈ వీడియో చూసి సొరకాయ ఇడ్లీలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసినట్లయితే టేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ అయితే పెట్టండి. ఓకేనండి. ఇక్కడైతే మా పిల్లలకైతే తినిపిస్తున్నా. చాలా బాగుంది మమ్మీ అని అంటున్నారు. దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఓకేనా. బాయ్ నెక్స్ట్ వీడియోలో